నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం ప్రభుత్వ తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం సరిహద్దులో అంబులెన్స్లను అడ్డుకోవడంపై అసంతృప్తి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ ప్రభుత్వ ప్రతిష్టతకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదు విశాఖలో మంత్రి ఆలనాని ప్రెస్ మీట్ ఆసుపత్రిలో ఆక్సిజన్ స్టోరేజ్ ను పెంచనున్నట్లు వెల్లడి అంబులెన్స్లను ఆపి రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకురావద్దు తెలంగాణ ప్రభుత్వానికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హితవు నగరంలోని పలు ప్రాంతాల్లో గాలులతో కూడిన వర్షం అధిక వేడిమి నుంచి నగర జీవికి ఉపశమనం ఇక డీటెయిల్స్ చూస్తే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అంబులెన్స్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వ మార్గదర్శకాల ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అంబులెన్స్లను సరిహద్దుల్లో అడ్డుకోవడంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ దేశాలు అమల్లో ఉంటాయని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏపీ నుంచి కరోనా రోగులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ వెళ్తుండగా అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టుల ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం పోలీసుల సాయంతో అంబులెన్స్లను నిలిపివేస్తోంది. దీనిపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు కాగా నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తాము గతంలో ఇచ్చిన ఉత్తర్వులు పట్టించుకోలేదంటూ తెలంగాణ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అంబులెన్స్లను ఆపొద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 17కి వాయిదా వేసింది. లంజోర్లు పోలీసు వాళ్ళు పంపించట్లేదు. ఇక వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం పైన సీఎం జగన్ పైన తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు స్పందించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిష్టతకు భంగం కలిగిస్తున్నారంటూ ఆయనపై వైసీపీ సర్కారు చర్యలకు ఉపక్రమించింది. హైదరాబాద్ లోని రఘురామకృష్ణరాజు నివాసానికి ఏపీ సిఐడి అధికారులు వెళ్లారు. నాటకీయ పరిణామాల మధ్య ఆయనను అరెస్ట్ చేశారు. అయితే రఘురామకృష్ణరాజుకు భద్రత కల్పిస్తున్న సిఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్టును అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. సిఆర్పీఎఫ్ జవాన్లు ఒకరి చేయి ఒకరు పట్టుకుని రఘురామును కవర్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ సిఐడి అధికారులకు రఘురాంకు మధ్య గంటపాటు తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. అనంతరం ఏపీ సిఐడి అధికారులు ఆయనను తమ వెంట జీపులో తీసుకెళ్లారు. కాగా రఘురామకృష్ణరాజుపై 124 ఐపీసీ ఏ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అధికారులు ఇక ఏపీలో ఆక్సిజన్ స్టోరేజ్ మరింత పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాని తెలిపారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ 840 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రతిరోజు 18 టన్నుల ఆక్సిజన్ అవసరమవుతుందని మంత్రి అన్నారు. కోవిడ్ చికిత్స కోసం 6 నెలలకు తాత్కాలిక సిబ్బంది నియామకాలు చేపట్టామన్నారు. కేజీహెచ్ లో కూడా కొంత ఆక్సిజన్ వృధా అవుతోందన్నారు. రాష్ట్రంలో కరోనా మరణాలను తగ్గించి చూపాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని మంత్రి ఆలనాని స్పష్టం చేశారు. ఏ విధంగా అమలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా పరిశీలన చేసి రమ్మని ముఖ్యమంత్రి గారు ఆదేశించిన మీదట ఈరోజు కేజీహెచ్ హాస్పిటల్ పరిశీలన చేయడం జరిగింది. నేను నాతో పాటు గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కన్నబాబు గారు, స్థానిక గౌరవ మంత్రివర్యులు అవంతి శ్రీనివాసరావు గారు, ఇక్కడ ఒక స్పెషల్ ఆఫీసర్ గారు సాయి ప్రసాద్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా కలిసి ఈ కేజీహెచ్ హాస్పిటల్కి సంబంధించి పూర్తి స్థాయిలో సమీక్ష చేయడం జరిగింది.
ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అసలు ఇక్కడ ఉన్నటువంటి కోవిడ్ పేషెంట్లకు సంబంధించి ఎన్ని బెడ్స్ అవైలబుల్ ఉన్నాయి, ఉన్నటువంటి బెడ్స్ అన్నీ కూడా పేషెంట్లకు అందరికీ కూడా అందుబాటులో మరి ఉండే విధంగా మరి ఉన్నాయా లేదా, ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు ఏ విధమైనటువంటి వైద్యం అందుతూ ఉంది, వారికి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి అన్న విషయంలో పూర్తి స్థాయిలో మరి ఇక్కడ సమీక్ష చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో భాగంగానే దాదాపుగా ఈ హాస్పిటల్లో కేజీహెచ్ హాస్పిటల్లో ఈ వైజాగ్ కాదు, ఈ హాస్పిటల్కి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా ఈ హాస్పిటల్ మీదే ఎక్కువ ఆధారపడుతూ ఉంటారు. ఈ హాస్పిటల్కి సంబంధించి దాదాపుగా ఇక్కడ అధికారులు చెప్పినటువంటి అంశంలో 840 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి ఈ కేజీహెచ్ హాస్పిటల్లో అని చెప్తా ఉన్నారు. చాలా ఎక్కువ బెడ్ స్ట్రెంత్ ఇక్కడ ప్రజలకు అందుబాటులో మరి ఉండటం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా డాక్టర్స్ పరంగా కానివ్వండి, లేకపోతే స్టాఫ్ పరంగా కానివ్వండి, దాదాపుగా 1500 మంది డాక్టర్స్ కానీ, స్టాఫ్ కానీ, శానిటేషన్ సిబ్బంది కానీ, పారామెడికల్ సిబ్బంది కానీ, టెక్నీషియన్స్ కానీ అందరితో కలిపి 1500 మంది సిబ్బందిని ఇక్కడ అందుబాటులో పెట్టడం జరిగింది. ఇంకా కోవిడ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా కూడా కోవిడ్ తరఫున కూడా రిక్రూట్మెంట్ పూర్తి చేయడం జరుగుతూ ఉంది. తాత్కాలిక నియామకాలు కూడా ఇక్కడ 6 నెలలకి తాత్కాలిక నియామకాలు కూడా జరుగుతూ ఉన్నాయి అని కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడైనా అరకొరగా ఈ స్టాఫ్ ఎక్కడైనా కొరత ఉంటే ఈ కేజీహెచ్లో కానివ్వండి, చెస్ట్ హాస్పిటల్లో కానివ్వండి, విమ్స్లో కానివ్వండి, ఇక్కడ ఎక్కడా కూడా స్టాఫ్ కొరత కూడా లేకుండా మరి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు. త్వరితగతిగా చర్యలు కూడా తీసుకోమని మేము చెప్పడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఆక్సిజన్కి సంబంధించి కూడా జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఈ 80 కదా ఈ కేజీహెచ్ వరకు దాదాపుగా 18 టన్స్ ఇక్కడ ఆక్సిజన్ అవసరం అవుతుంది ప్రతిరోజు అని చెప్పి మరి జాయింట్ కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు. 18 టన్స్ కూడా 2 విడతలుగా వచ్చినప్పటికీ కూడా కేజీహెచ్ వరకు ఎక్కడా కూడా, ఎందుకంటే కేజీహెచ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అంశం ఏంటంటే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు కానివ్వండి, ఈ పక్కన ఉన్నటువంటి విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరిలో కొంత ప్రాంతం ఇవన్నీ కూడా కేజీహెచ్కి ఎక్కువగా వస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కోవిడ్ బాధితులకే కాకుండా ఇతరత్ర వచ్చేటువంటి ఈ డెలివరీ కేసులు కానివ్వండి, ఇతరత్ర ఏదైనా ఎమర్జెన్సీ కేసులు కానివ్వండి, ఎక్కువగా ఒత్తిడి కేజీహెచ్ మీద ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ హాస్పిటల్కి సంబంధించి ప్రత్యేకంగా మేము శ్రద్ధ తీసుకుంటూ ఇటీవల నాడు నేడు కార్యక్రమంలో భాగంగా దాదాపుగా 400 కోట్లకు పైగా నిధులు కూడా కేటాయించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఆసుపత్రికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఈ ఆసుపత్రికి తగినన్ని నిధులు కూడా కేటాయించడం, దానికి సంబంధించి టెండర్ల కార్యక్రమం కూడా జరుగుతూ ఉండటం మీకు అందరికీ కూడా తెలుసు. ఈ కార్యక్రమంలో భాగంగానే 18 టన్నులు ఏదైతే ఆక్సిజన్ అవసరమో 2 విడతలుగా వచ్చినా కూడా దాన్ని పూర్తిగా మరి వినియోగించుకోవటంలో పూర్తిగా మరి కేజీహెచ్కి సంబంధించి మేమందరం కూడా సిబ్బంది అందరం కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగానే దాదాపుగా ఇప్పుడు 18 టన్నులు సరఫరా మనకున్నా కూడా 18 టన్నులు డిమాండ్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా సప్లై కూడా 18 టన్నులు ఏదైతే వస్తూ ఉందో ఇంకా అదనంగా వచ్చినా కూడా కేజీహెచ్లో దాదాపుగా 33 కిలోలీటర్లకు సంబంధించి స్టోరేజ్ కెపాసిటీని కూడా ఇక్కడ మేము సామర్థ్యాన్ని కృష్ణలో కానివ్వండి ఏ విధంగా అమలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్లను నిలిపివేస్తుండడం తీవ్ర వివాదంగా రూపుదాల్చుకుంది. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం తెలంగాణ సర్కారు వైఖరిని బాహాటంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. ఏపీ నుంచి వచ్చే కరోనా రోగుల అంబులెన్స్లను కేసీఆర్ సర్కార్ అనుమతించాలని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకొచ్చే చర్యలు వీడనాడాలని హితవు పలికారు. ప్రజల ఇబ్బందులను తెలంగాణ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. కరోనాను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని జగ్గారెడ్డి ఆరోపించారు. ఆక్సిజన్, రెమిడిసివర్, వెంటిలేటర్ల కొరతతో ప్రజలు మృత్యువాత పడుతున్నారని వివరించారు. రెమిడిసివర్ అందుబాటులో ఉండేలా కేటీఆర్ చర్యలు తీసుకోవాలని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు, బెడ్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. నేను ఒక కంపెనీకి ఫోన్ చేశాను. ఒక కంపెనీ ఎవరైతే ఈ యొక్క రెమిడిసివర్ కంపెనీకి సంబంధించిన ఆ ఇండస్ట్రీకి ఫోన్ చేశాను. అందులో ఒకరితో మాట్లాడితే ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంది, ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో
లేదు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. మీరు ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు ఫోన్ చేసినా మేమేం చేయలేము. ఇది డ్రగ్స్ సంబంధించిన డిపార్ట్మెంటల్ ద్వారానే ఏదైనా మేము చేయగలుగుతాం తప్పితే ఎవరు ఫోన్ చేసినా మేమేం చేయలేము అనేది చాలా స్పష్టమైన ఇన్ఫర్మేషన్ రెమ్డెసివిర్ కంపెనీకి సంబంధించిన ఆ డిపార్ట్మెంట్, ఆ కంపెనీకి సంబంధించిన ఒక స్థాయి అధికారి ఎంప్లాయీ నాకు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ రెమ్డెసివిర్ అనేది వాస్తవానికి ఇప్పుడు కూడా చూస్తున్నాము. హాస్పిటల్లో 3 రకాలుగా చనిపోతారు. రెమ్డెసివిర్ అందక చనిపోయే వాళ్ళు ఉన్నారు, అట్లాగే ఆక్సిజన్ అందక చనిపోతూ ఉన్నారు. ఇట్లా ఈ 2 ప్రధానమైంది ఇప్పుడు రెమ్డెసివిర్, ఆక్సిజన్. అట్లాగే 3వది వెంటిలేటర్స్. లాస్ట్ స్టేజ్ వెంటిలేటర్స్ కూడా ఆక్సిజన్ స్టేజ్ అయిపోయినాక ఆ వ్యక్తికి ఆ కుటుంబానికి ఏముంటుంది అంటే కమ్సే కమ్ ఆక్సిజన్ లెవెల్ స్టేజ్ దాటిపోయినాక వెంటిలేటర్ ఉంటే కన్నా బతుకుతాడేమో నాకు ఆశ ఉంటుంది. అది సహజంగా అందరికీ ఉంటుంది, అందరికీ. కాబట్టి ఈ 3 కూడా అనుకున్న స్థాయిలో అందించలేకపోతున్నారని బాధ వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం. అందుకే ఈ రెమ్డెసివిర్ సంబంధించి ఇంజెక్షన్స్ కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేసింది? నేను ఆ మధ్యకాలంలో ఈ కరోనా కంటే ముందు ఈ రాష్ట్రంలో అయితే బీజేపీ ప్రభుత్వం లేదు, కానీ అనేక సందర్భాల్లో ఇదే బీజేపీ ప్రెసిడెంట్ ఇప్పుడు ప్రజలను ఏదో ఉద్ధరిస్తాము, బీజేపీ సెంట్రల్ లో మాదే ఉంది కదా, ప్రజలను ఏదో ఉద్ధరిస్తాము, ప్రజలకు ఏదో చేస్తాము, ఇక్కడున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అనగదొక్కుతాము, ఇక్కడున్న కేసీఆర్ జైల్లో పెడతాము అన్న సందర్భాల్లో రాజకీయంగా ఎత్తులకు పై ఎత్తులు మాట్లాడుతూ ఈ రకంగా ప్రసంగాలు మీడియాలో మాట్లాడుతున్నారు. బండి సంజయ్ ఎందుకు రెమ్డెసివిర్ అందించే దాంట్లో కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది కదా, ఎందుకు రెమ్డెసివిర్ అందించే దాంట్లో ఈ రాష్ట్ర ప్రజలను బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, మీ రాష్ట్ర అధ్యక్షుడిగా నువ్వు ఎందుకు పాత్ర పోషించలేవు? ఇది మీకు సూటిగా ప్రశ్న. రెమ్డెసివిర్ సంబంధించిన ఇంజెక్షన్ అంటే ఈ తెలంగాణలో ఉన్న మీకు కూడా 4 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కదా, ఎంపీలు మీకు ఉన్నారు కదా, ఆయన ప్రధానమంత్రి బీజేపీ అయినా కూడా ప్రధానమంత్రి, ఈ రాష్ట్రానికి కూడా ఆయనే కదా ప్రధానమంత్రి. మరి రాజకీయ ప్రసంగాలు చేస్తూ టీవీలలో అదరగొట్టిన బండి సంజయ్ గారు మీరు ఎందుకు ఈ కరోనా వచ్చి రెమ్డెసివిర్ అందకపోతే కేంద్ర ప్రభుత్వంతో మోడీతో మాట్లాడి ఈ ప్రాంతంలో రెమ్డెసివిర్ అందరికీ అందించే విధంగా ఎందుకు నువ్వు ప్రయత్నం చేయలేదు? నంబర్ 1. నంబర్ 2, కిషన్ రెడ్డి గారు కూడా అడుగుతున్నా, సహాయ మంత్రివి కదా, ఈ రాష్ట్రం నుంచి హోం శాఖ సహాయ మంత్రివి, మీరు కూడా ఒక మంత్రి హోదాలో ఉండి, సెంట్రల్ మినిస్టర్ హోదాలో ఉండి రెమ్డెసివిర్ అందించే దాంట్లో, ఈ రాష్ట్రానికి ప్రజలకు అందించే దాంట్లో కంపెనీకి అధిక వేడిమి ఎదుర్కొంటున్న హైదరాబాద్ నగరం ఈ సాయంత్రం వర్షంతో తడిసి ముద్దైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో గాలులతో కూడిన వర్షం కురిసింది. ఎల్బీ నగర్, తార్నాక, హయత్ నగర్, నాగోలు, వనస్థలీపురం, కూకట్పల్లి ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా తమిళనాడులోని పలు ప్రాంతాల మీదుగా గాలుల్లో అస్థిరత వల్ల నేడు రేపు కూడా తెలంగాణలో ఉరుములు మెరుపులతో పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
లోపల రండి. నెల్లూరులో ప్రభుత్వ స్వజన వైద్య శాఖ ఆసుపత్రిని మంత్రి గౌతమ్ రెడ్డి సందర్శించారు. వైద్య చికిత్సలు అందుతున్న తీరు, కోవిడ్ బాధితుల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న అంశాలపై అధికారులతో చర్చించారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్న అధునాతన వైద్య పరికరాలను పరిశీలించారు. వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ and we will give the concentrators here, sir. If you stabilize here too, then we will take them. 95 in the out oxygen. ఎక్కడ నుంచి వస్తున్నారు? एसके मुनीर भाषा But not much of a difference in terms of quantity. You are overtaking top 1 hours. 6 hours. 6 hours. And they should go to distilled water or boiled water. Boiled water. Saline water. Distilled water better. Only fungal infections.
ఇక కృష్ణా జిల్లాలో కలెక్టర్ ఇంతియాజ్ ఆక్సిజన్ వార్ రూమ్ ను సందర్శించారు. జిల్లాలో కోవిడ్ ఆసుపత్రులను ఆక్సిజన్ ఎంతవరకు సరఫరా అవుతుందన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ వార్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తారు. జిల్లాలో కోవిడ్ ఆసుపత్రికి ఆక్సిజన్ పరంగా ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇంతియాజ్ సూచించారు. మీకు లోడింగ్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. అక్కడే ఉంటే లోడింగ్ అయిపోయిందండి, ఒక 15 minutesలో కంప్లీట్ అయిపోయింది. ఓకే సరే. వీళ్ళు చేసింది ఏ విధంగా సప్లై జరుగుతుందో వాళ్ళు చేస్తారు. ఏ హాస్పిటల్స్ మధ్య రీఫిల్లర్ మధ్యలో అడ్జస్ట్మెంట్ అడుగుతున్న రీఫిల్లర్స్లో అడ్జస్ట్మెంట్ అనమాట. అంటే ఇన్స్టా ఆక్సిజన్ ఎవరిని ఖాళీగా పెట్టుకుంటారు. ఇది 15 వచ్చింది. ఇక కరోనా క్రైసిస్ చారిటీని ప్రారంభించి ఈ కష్టకాలంలో ప్రజలను ఆదుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రతపై ప్రజలని జాగ్రత్తగా ఉండాలంటూ వీడియో సందేశం ద్వారా తెలియజేశారు. ఈ వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉందని, చాలా మంది వైరస్ బారిన పడి ప్రాణాలతో పోరాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తప్పని పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ లాక్డౌన్ అమలు చేశారని, కనీసం ఇప్పుడైనా ఆలస్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఇంటి నుంచి బయటకు రావద్దని, అత్యవసరమై బయటికి వచ్చినప్పుడు తప్పకుండా మాస్క్ ధరించాలని సూచించారు. చాలా మంది ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. కోలుకోవడానికి కూడా చాలా సమయం పడుతుంది. మన ఆత్మీయులో కొందరి వైరస్ వలన కోల్పోతున్నామంటే గుండె తరుక్కుపోతుంది. ఈ తప్పనిసరి పరిస్థితుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ లాక్డౌన్ పెట్టారు. కనీసం ఇప్పుడైనా అలక్ష్యం చేయకుండా మనం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఇంటి నుంచి బయటికి రాకండి. ఒకవేళ లాక్డౌన్ సడలించిన వేళల్లో బయటకు వచ్చినా తప్పనిసరిగా మాస్క్ ధరించండి. వీలైతే డబుల్ మాస్క్ ధరించండి. లాక్డౌన్ లో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. వ్యాక్సినేషన్ కి రిజిస్టర్ చేసుకుని ఎప్పుడు వీలైతే అప్పుడు వ్యాక్సిన్ తీసుకోండి. వ్యాక్సినేషన్ తర్వాత ఒకవేళ కరోనా పాజిటివ్ వచ్చినా దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు కోవిడ్ పాజిటివ్ అయినా
దయచేసి పానిక్ కావద్దు. వైరస్ కంటే మన భయమే మనల్ని ముందు చంపేస్తుంది. పాజిటివ్ అని తెలిసిన వెంటనే మిమ్మల్ని మీరు ఇతర కుటుంబ సభ్యుల నుంచి ఐసోలేట్ చేసుకుని డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంటూ మందులు వాడండి. ఒంట్లో ఏమాత్రం నలతగా ఉన్నా, అంటే ఊపిరి సమస్య అనిపించినా, మరే ఇబ్బంది కలిగినా వెంటనే డాక్టర్ సంప్రదించి అవసరమైతే సత్వర చికిత్స కోసం హాస్పిటల్ చేరండి. కరోనా నుంచి కోలుకున్న నెల రోజుల తర్వాత మీలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతుంటాయి. మీరు ప్లాస్మా డొనేట్ చేస్తే కరోనా నుంచి కనీసం ఇద్దరిని కాపాడిన వాళ్ళు అవుతారు. దయచేసి ప్లాస్మా డొనేట్ చేయండి. ఈ విపత్తు సమయంలో ఈ విషయాలు వీలైనంత మందికి చెప్పి మీ వంతు సాయం చేయండి ప్లీజ్. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ మన కుటుంబాన్ని, మన ఊరిని, తద్వారా మన దేశాన్ని రక్షించుకుందాం. ప్లీజ్ అన్ని జాగ్రత్తలు తీసుకోండి. కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. ప్రభుత్వ తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం. సరిహద్దులో అంబులెన్స్లను అడ్డుకోవడంపై అసంతృప్తి. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్. ప్రభుత్వ ప్రతిష్టతకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదు. విశాఖలో మంత్రి ఆలనాని ప్రెస్ మీట్. ఆసుపత్రిలో ఆక్సిజన్ స్టోరేజ్ ను పెంచనున్నట్లు వెల్లడి. అంబులెన్స్లను ఆపి రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకురావద్దు. తెలంగాణ ప్రభుత్వానికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హితవు. నగరంలోని పలు ప్రాంతాల్లో గాలులతో కూడిన వర్షం. అధిక వేడిమి నుంచి నగర జీవికి ఉపశమనం.